హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మీకు నేను సింపుల్గా అలాగే ఎంతో టేస్టీగా చేసుకోగలిగే చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. ఇలా చేసుకున్నామంటే బగారా రైస్లోకి, దోశలోకి, చపాతీలోకి, పూరీలోకి, రాగి ముద్దలోకి అన్నింటిలోకి చాలా బాగుంటుందన్నమాట. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసేయండి. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనకి కావాల్సినంత చికెన్ తీసేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టేసుకోవాలి. నేను 400 గ్రామ్స్ తీసుకున్నాను. వీలైతే అరగంట లేదు అంటే గంట పాటు సాల్ట్ వాటర్లో వేసి ఉంచండి చికెన్ని, చాలా బాగా వస్తుంది. తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక మట్టి పాత్ర తీసేసుకున్నాను. అందులోకి తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసాను, జస్ట్ కొంచెమే. అలాగే చిన్న చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు వేసేసాను. వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు, చిన్నగా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు అయితే ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఉల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. నేను చికెన్ క్వాంటిటీ తక్కువ కాబట్టి దానికి తగ్గట్టు వేసాను. ఎక్కువ క్వాంటిటీ అయితే ఇంకా కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ ఉల్లిపాయల్ని బాగా కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఇలా బాగా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని వేసేసుకోవాలి. వీలైతే మాత్రం ఖచ్చితంగా సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోండి, అరగంట అయినా. చికెన్ వేసిన తర్వాత తగినంత కల్లుప్పు అలాగే పసుపు వేసేసుకోవాలి. మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇవి 2 వేసేసి ఆ చికెన్ పీసెస్కి పట్టేలా ఇలా నీట్గా కలిపేసుకోవాలి. ఇలా కొంచెం సేపు వేగనిద్దాం. చికెన్లో వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ అన్నీ వచ్చి కొంచెం వెళ్ళిపోయే వరకు అలానే వదిలేయాలి. ఈ చికెన్ పీసెస్ కొంచెం వేగేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. దానికోసం ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి కొన్ని కాజు వేసేసుకోవాలి. కాజు ప్లేస్లో మీరు కొంచెం ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. అలాగే మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ వేసేసాను నేను. చికెన్ క్వాంటిటీని బట్టి ఉల్లిపాయ, టమాటా వేసుకోవాలండి. ఒక ఉల్లిపాయ అలాగే ఒక టమాటా వేసాను. తర్వాత కొంచెం అల్లం ముక్క, వెల్లుల్లి రెవ్వలు వేసేసుకొని ఒకసారి మూత పెట్టేసి బ్లెండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం 1 స్పూను అలాగే ధనియాల పొడి 1 స్పూన్ వేసేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి మీరు కారం యాడ్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోండి. తర్వాత కొంచెంగా వాటర్ వేసేసుకొని ఇలా మరొకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ మసాలా అంతా రెడీ చేసుకునే లోపు మనకి చికెన్ పీసెస్ కూడా కొంచెం వేగిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలాని వేసేసుకోవాలన్నమాట. నీట్గా వేసేసుకోండి. తర్వాత లాస్ట్లో కొంచెం వాటర్ వేసేసి బాగా తిప్పేసి వేసేసుకున్నామంటే సరిపోతుంది. వాటర్ ఎక్కువ వేసుకోకుండా కొంచెంగా వేసుకోవాలి. ఇప్పుడు వేసేసుకొని ఒకసారి ఈ చికెన్ పీసెస్కి మసాలా పట్టేలా బాగా కలిపేసుకొని ఇంకా కొంచెం ఎక్కువసేపు వేయించేసేయాలి. మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత బాగా వేయించకపోతే కర్రీ టేస్ట్ బాగోదండి. బాగా వేయించితేనే పచ్చివాసన పోయి కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది, లేకపోతే పచ్చివాసన అలానే వస్తూ ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇలా బాగా ఆయిల్ పైకి కనిపిస్తూ కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేయించేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లోనే ఫ్రై చేసేసుకోవచ్చండి. ఇలా చేస్తున్నాం కదా, ఇలానే వేయించుతూనే ఉండాలి. కర్రీ అనుకోండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలంతే. సేమ్ ప్రాసెస్లో మీరు ఫ్రై కూడా చేసేసుకోవచ్చు. కర్రీ కాబట్టి నేనైతే తగినన్ని వాటర్ యాడ్ చేసేసాను. ఫ్రై కూడా సేమ్ ఇలానే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇంకా వాటర్ వేయకుండా అలా వేయించుతూ ఉంటాను అంతే. టేస్ట్ చాలా బాగా వస్తుంది. తగినన్ని వాటర్ యాడ్ చేసేసుకోవాలి. మీరు తినే పలుచదనాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసేసుకోవచ్చండి. ఈ స్టేజ్లో సాల్ట్ కూడా చెక్ చేసేసుకొని తక్కువ అనిపిస్తే కొంచెం వేసేసుకోవాలి. నేను కొంచెం సాల్ట్ వేసేసాను తక్కువ ఉంటే. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం నిమ్మరసం వేసేసుకోవాలి. నిమ్మరసం అయితే మీ ఇష్టం, నేనైతే జస్ట్ కొంచెం వేస్తాను. నిమ్మరసం కూడా వేసేసి ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి కాసేపు వదిలేసామంటే మంచిగా ఉడుకుతుంది. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించేసుకోండి. పీస్ ఉడికిందా లేదా అని చెప్పి మధ్యలో ఒకసారి చెక్ చేసేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం అస్సలు వదిలేయకండి, అడుగు పట్టిపోతుంది. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించామంటే మంచిగా కుక్ అవుతుంది చికెన్ పీస్ కూడా. నేనైతే ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసాను, ఎందుకంటే ఇది ఉండే కొద్దీ కొంచెం చిక్కబడిపోతుంది కదా, అందుకని చెప్పి స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట.
ఈ కర్రీ చేసిన రోజైతే నేను దోస అలాగే రాగి సంగటి చేశాను. కొంచెం పలుచగా ఉన్నప్పుడు దోసలోకి వేసుకొని తినేసాము. మళ్ళీ రాగి ముద్ద చేసే టైంకి ఇంకా కొంచెం గట్టి పడిపోయింది. అలా మంచిగా రెండింటిలోకి సెట్ అయిపోయిందనమాట. ఇలా చేసుకున్నామంటే కర్రీ చెప్పాను కదండీ, ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ఈ స్టైల్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.